జిల్లా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉన్న సందర్భంలో విలేకరుల కోరిక మేరకు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన అంశాలపైన హాట్ కామెంట్స్ చేశారు. వాయిస్ ఓవర్ 9 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడింది తామేనని అన్నారు. తెలంగాణ వెనుకబడిందని టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేశారు. కొంతమంది కేంద్ర మంత్రులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదని 3-4 సంవత్సరాల పాటు రాష్ట్ర విభజన జరగకుండా చూశామని అన్నారు. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందిందని, అలాంటి మీరు మాకు అండగా నిలవాలని అన్నారు. మాకు రావాల్సిన ఆస్తులు, భవనాలపై తెలంగాణ నాయకత్వం ముందుకు రావాలని తెలియజేశారు. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయని, 2 రాష్ట్రాల సీఎంలు కలిసి ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చించాలని అన్నారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం బదులుగా ఇరిగేషన్ ప్రాజెక్టుగా నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని తాను కోరడం జరిగింది. కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. అనుమతులు లేకుండా వందల కోట్లు ఖర్చు చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దేవాలయాలపై దాడులు జరిగాయి. చేసింది ఎవరో తెలియాలి. దేవాలయాల విధ్వంసంపై ఈ ప్రభుత్వం పూర్తి విచారణ చేసి వారిని శిక్షించాలని అన్నారు. ఆర్య వైశ్యులపై దాడులు జరుగుతున్నాయని 2 రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇదే చివరి హెచ్చరిక అని, మా వాళ్లపై దాడులు చేస్తే ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు. చిరంజీవి బీజేపీలోకి వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. చిరంజీవి పవన్ కళ్యాణ్, మోడీతో మంచి అనుబంధం ఉందని, అంత మాత్రాన పార్టీలో చేరుతారని ఎలా చెబుతున్నారని అన్నారు. కర్నూలులో పారిశ్రామిక విప్లవం వస్తుందని మంత్రి టీజీ భరత్ కృష్ణతో ప్రాజెక్టులను రాబో 7 నెలల్లో ఏర్పాటు చేస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. హంద్రీనివా ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని అన్నారు. కృష్ణా బోర్డుకు బదులుగా కృష్ణా జలాలను మాకు పూర్తిగా కేటాయించాలని అన్నారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా ఎన్నో కోరికలను వాళ్ళు తీర్చే విషయంలో, ఆంధ్రులకు రాయలసీమ ప్రాంతానికి నష్టం వేసే విషయంలో ముందుకు కొనసాగుతున్నది అప్పుడుండే కొంతమంది కేంద్ర మంత్రులు. సమైక్య ఆంధ్రగా మార్చడం కొన్ని సంవత్సరాలు, సుమారు 3.5 సంవత్సరాలు నేను లాగటం జరిగింది. అయినాక నా చేత కాలేదు. 3.5-4 సంవత్సరాలు లాగగలిగాను. కానీ తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు ఏమనుకుంటే అయ్యే పరిస్థితులు ఉన్నది కాబట్టి మా పోరాటం వెనుకబడ్డది. సో మాకు పెద్ద ప్రాబ్లం అయింది. దాంట్లో మేము పోరాటం చేస్తూ ఇరిగేషన్ మీద కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ, మరి ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో కానీ పోరాటం వల్ల కొన్ని ఆపగలిగాము. కొన్ని ఏమో సెటిల్మెంట్ కాకుండా అట్లే నిలబడిపోయినాయి. ఆ పరిష్కారం కాకుండా ఉండేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.